దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం దేవుడే మనతో మాట్లాడుతూ ఉండగా, మనల్ని బలపరుస్తూ ఉండగా, ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి సమూయేలుకు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయం 47వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఇక్కడ దేవుని బిడ్డలారా, దావీదు పలుకుతున్న మంచి అభిషేకంతో, ఒక అధికారంతో, దేవుని ఆత్మతో నిండుకున్న మాటలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడు, మీ దండు వారందరూ కూడా తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే అని ఆయన మిమ్మల్ని మా చేతులకు అప్పగించి ఉన్నాడు అనే మాట ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు గొల్యాతు మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు మరి దావీదు చేతిలో ఏ కత్తి కానీ, ఏ ఆయుధం కానీ, ఏ బలము కానీ, ఏ సామర్థ్యము కానీ, ఏ ఈటలు కానీ అక్కడ లేకపోవడం బట్టి అక్కడ ఉన్న వాళ్ళంతా హేళన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు చిన్నోడివి, నువ్వు బలహీనుడివి, నీ దగ్గర ఏ ఆయుధం లేదు, ఇంత పెద్ద గొల్యాతుని చంపడానికి నీకు ఏ సామర్థ్యం ఉందని హేళన చేశారు, ఎగతాళి చేశారు, నవ్వారు. కానీ దావీదు అంటున్నాడు, యెహోవా రక్షించేది కత్తి చేతనో ఈట చేతనో కాదు, కానీ యెహోవా యుద్ధము ఆయనే జరిగిస్తాడు అని చెప్పి, మిమ్ములను మా చేతికి అప్పగించాడు అని చెప్పి, తను యుద్ధములకు వెళ్ళినప్పుడు అక్కడ ఈజీగా ఏ ఆయుధం లేకుండానే దావీదు గొల్యాతుని చంపినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు మనకు సామర్థ్యం లేకపోయినా, బలము లేకపోయినా, ఏ ఆయుధం మనకు లేకపోయినా, లోకపరమైన జ్ఞానం మనకు లేకపోయినా, సంపద లేకపోయినా, ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోయినా, అధికారం మీకు లేకపోయినా, అక్కడ మీరు చేసే పనుల్లో, వ్యాపారంలో, వృత్తుల్లో మీకంటూ ఏ ప్రొఫెషన్ లేకపోయినా, ఏ సపోర్ట్ నీకు లేకపోయినా, ఏ అధికారంలో మీరు లేకపోయినా, మీకంటూ సపోర్ట్ ఇచ్చేవాడు దేవాతి దేవుడు ఉన్నాడు. బలం తెచ్చుకోవాలి. అందుకని యుద్ధం అంతా మనం చేస్తే ఏ ఉపయోగం లేదు, కానీ మనం మౌనంగా ఉండాలి. ఎందుకంటే నీకు నాకు ఒక కాపురు ఉన్నాడు, నీకు నీ ఇంటికి మన ఇంటికి మనందరికీ ఒక ప్రధాని ఉన్నాడు. ఆయన ఒక పెద్దాయగా, ఒక యజమానునిగా, ఒక కాపరిగా, యెహోవా రాఫాగా ప్రతి విషయం ఆయనకు చెప్పి మనం మౌనంగా ఉండాలి. మనం ఎప్పుడైతే మౌనంగా ఉంటామో యుద్ధమంతా ఆయన తీసుకుంటాడు. ఎక్కడ విజయం ఇవ్వాలో, ఎక్కడ లేపాలో, ఎక్కడ ఆశీర్వదించాలో, ఎక్కడ గొప్ప చేయాలో సమస్తం ఆయన జరిగిస్తూ శత్రువులందరినీ కూడా నీ చేతికి ఇవ్వబోతున్నాడు. నీకు అప్పగించేంతగా దేవుడు నిన్ను లేవనెత్తుతూ ఉండగా మౌనంగా ఉంటూ ప్రార్థన ద్వారా సమస్తం దేవునికి అప్పగిద్దాం. మీ జీవితంలో యుద్ధాలన్నీ దేవునికి చేయండి. మీకు చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, హోదా లేకపోయినా, మీకు ఏమి లేకపోయినా యెహోవా మీకుంటే మీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. వాగ్దానం ద్వారా ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంతో ముందుకు వెళ్దాం. మన దేవుడు ప్రార్థన ద్వారా అద్భుతాలు చేస్తాడు. కనుక ప్రార్థనా పూర్వకంగా ఈ రోజు ప్రారంభిద్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాలు బట్టి నీకు మహిమ. తండ్రి, యుద్ధము నీకే అని ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాలం యుద్ధాలన్నీ మీకు అప్పగిస్తున్నారో వారి ప్రతి విషయంలో, ప్రతి సమస్యలో, ప్రతి పోరాటంలో యుద్ధం అంతా మీరే జరిగిస్తూ వారికి విజయం ఉండాలి. శత్రువుల్నే వారి చేతికి అప్పగించేంత గొప్ప సహాయం, గొప్ప మేలు, గొప్ప కృపతో మీరే అద్భుతాలు జరిగిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ ప్రతి ఒక్కరు ఎంత దైవికంగా నడుస్తున్నారో వారందరినీ బలపరిచి ఆఫీదిన ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయమని, బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు కలుగు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్ చేయండి, షేర్ చేస్తూ, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. ఈ దినం ప్రత్యేకంగా 39వ ఉపవాస ఆరాధన మనందరం కలుసుకుంటూ దైవికంగా, ఆత్మీయంగా బలపడదాం. మీకు కొన్ని దినాలు మాత్రమే ఉన్నాయి. మీరందరూ రండి, మనందరం కలుసుకుందాం. ఇచ్చుట తండ్రిగా ఇచ్చి దీవించబడదాం. ఆమేన్.